గణపతి ధ్యానం చేసుకోండి. ఓం విష్ణుసారం మహాధరం విష్ణుం సర్వతం చతుర్భుజం ప్రసన్నాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమ్రకేతువాయ నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః స్కందపూర్వజాయ నమః ఏరంభాయ నమః వరసిద్ధి వినాయకాయ నమః మహాగణాధిపతే నమః స్వాహం సస్తనోభి పశ్యేమ దేవాహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వేన దేవా అజేంద్రాం సాధ్యాః తస్మాహ గణపతే నమః ప్రమదపతే నమస్తే అస్మభవతరాయ గదంతరాయ వినాశనాయ శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో ఏకదైవ యజమాన ఆయుష్యతేజో దదాతి అరే రికార్డ్ చేశారు శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కమిషనర్ గారు దేవతారావలం చంద్రావలం దేవ విద్యావలం దైవావలం దేవ లక్ష్మీపదేంద్రియం స్మరామి. ఫోటో పురుషం జాతమకృతః తేన దేవా అజేంద్ర సాధ్యాః హృదయస్య తస్మాత్ అనుకుంటా ఉన్నారు సురేందర్ రెడ్డి స్పీడు మేయరమ్మ కాదు అని. మీకు తెలియదు అసలు విషయం, నాకన్నా స్పీడ్ ఉంది మేయరమ్మ. ఈ మధ్యకాలంలో నాకు ఫోన్ చేస్తూ ఉంది అప్పుడప్పుడు. ఈ మధ్య 3-4 రోజులు నేను మాట్లాడుతూ ఉంటే టౌన్ మీద అంటే కుటుంబ నేపథ్యం నుంచి అన్ని కష్టాల నుంచి బయటకు వచ్చింది. ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదివింది. నాకన్నా ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది. రాబో కాలంలో మీకు తెలుస్తుంది. టౌన్ మీద ఒక అవగాహన ఉంది. టౌన్లో ప్లాస్టిక్ను ఎట్లా నిషేధించాలి, తగ్గించాలి అని చెప్పి రీసెంట్గా మొన్ననే నాతో చర్చ చేసింది. అంటే అప్పుడే పొల్యూషన్ తగ్గించి, ప్లాస్టిక్ తగ్గించి సుందరమైన టౌన్ను నిర్మించాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంది. బుల్లెట్ లాగా దూసుకుపోతుంది, మమ్మల్ని కూడా దాటిపోతుంది తెలుసు. నేను చూస్తూ ఉన్నా, రోజు గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా నేర్పరితనము, సమస్య మీద ఎంబడి అర్థం చేసుకునే అవగాహన ఉన్నటువంటి మమతమ్మ గారికి ఆ భగవంతుడు ఎప్పుడు అండగా ఉండి టౌన్ను సుందరంగా తీర్చిదిద్దడంలో పెద్దలందరి మనల్ని పొందేటట్లుగా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి వేదిక నుంచి కోరుతూ, మీ అందరి ఆశీర్వాదంతో ఎలక్షన్లు అయిపోయినాయి, రాజకీయాలు అయిపోయినాయి. చాలా గొప్ప నేత ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్నో కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు అక్కడ సీఎం గారితో నిధులు తీసుకొచ్చే దాంట్లో ఆయన పాత్ర ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి ఆ ఉన్నటువంటి నిధులను, డెవలప్మెంట్ను, రాజకీయాలని పక్కకు పెట్టి అందరం కలిసి సోదరభావంతో ఈ యొక్క టౌన్ను డెవలప్ చేసుకోవడానికి నాకు ఏ విధమైన భేషజాలు లేవు. అందరినీ కలుపుకొని పోవడానికి మేయరమ్మ గారు కానీ నేను కానీ సిద్ధంగా ఉన్నాం. మీ అందరు అనుభవజ్ఞులు మాకు ఎప్పటికప్పుడు మీ సలహాలు సూచనలు ఇచ్చి ఈ టౌన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి, మరియు ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది ఇంత పెద్ద టౌన్ను, విలీన గ్రామాలను ఎప్పటికప్పుడు తక్కువ సిబ్బంది ఉన్నా ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో కొంత సిబ్బందిని పెంచుకొని వారందరినీ కూడా
ఈ యొక్క టౌన్ సుందరంగా తీర్చే దాంట్లో వారితో పాటు మనం కూడా మమేకమై చేయి కలిపి ఈ యొక్క పాలమూరు పుర పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇంకా మాటలతో కాకుండా మా మేయరమ్మ ఆందోళనలో, ఎమ్మెల్యే గారి ఆందోళనలో, డెవలప్మెంట్లో మీ అందరి సహకారంతో చేతులతో చూపించడం త్వరలోనే ఉంటుందని తెలియజేస్తూ, ఇంతటి గొప్పటి అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించినందుకు ఈ వేదికను ఉపయోగించుకొని ఎక్కడ కూడా న్యాయబద్ధంగా నిజాయితీతో ఎక్కడ కూడా తప్పులు జరగకుండా దైవ సాక్షిగా దేవుడిచ్చినటువంటి ఒక అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రజల ముందు చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా పొరపాట్లు లేకుండా ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించాలని దైవ సాక్షిగా నీతిబద్ధంగా ఈ మున్సిపాలిటీలో పనిచేయడానికి మీ అందరి సమక్షంలో నేను మరొకసారి చేతులెత్తి మొక్కి మీ ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ విధమైనటువంటి అవకాశం నాకు కానీ మేయరమ్మ గారికి కానీ రావడం, మీ అందరి ఆశీర్వాదం మాకు దొరకడం, ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి ఆందోళన సలహాలు సూచనలు తీసుకొని డెవలప్ చేసే దాంట్లో భగవంతుని ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన మేయర్గా కూర్చోబెట్టిన 3వ డివిజన్ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మేయర్ కావడానికి పూర్తి సహకారం అందించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు మేయర్ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న కార్పొరేటర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో పాలమూరు పట్టణం అభివృద్ధిలో కుంటుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన 2 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో పాలమూరు పట్టణానికి 2,000 కోట్ల రూపాయలు నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు సీసీ రోడ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, నీటి సమస్య, అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు విద్యా వ్యవస్థ మెరుగుపడాలని ప్రత్యేక దృష్టితో నియోజకవర్గంలో ఉన్న పాఠశాలల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా వ్యవస్థ మెరుగుపడే విధంగా కృషి చేస్తున్నారు. కార్పొరేటర్ అందరూ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో పాలమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని నా యొక్క విజ్ఞప్తి. పాలమూరు పట్టణ కార్పొరేషన్ను అందరి సహకారంతో రాష్ట్రంలోనే హైదరాబాద్కు ధీటుగా అభివృద్ధిలో అగ్రగామిగా ఉంచడానికి కృషి చేస్తున్నాను. జై కాంగ్రెస్.